సౌందర్య గారు 2004 ఏప్రిల్ 17వ తారీఖున ఒక ఫ్లైట్ క్రాష్ వల్ల చనిపోయారు. ఆమెతో పాటు ఆమె బ్రదర్ అమర్నాథ్ కూడా చనిపోయారు. అది కూడా 150 అడుగుల ఎత్తు నుంచే ఆ ఫ్లైట్ అయితే కూలిపోవడం జరిగింది. అంతవరకు బాగానే వచ్చింది, అక్కడ కూలిపోయింది. అది ఒక హెలికాప్టర్ మాదిరిగా ఉంటది, చాలా చిన్నది. అయితే ఆవిడతో పాటు మీనా కూడా వెళ్లాల్సిందట. ఆవిడ ఇప్పుడు జగపతి బాబు గారితో జరుగుతున్నటువంటి జయమ్ము నిశ్చయమ్రా అనే ఒక షోలో మాట్లాడుతూ మీనా గారు చెప్తున్నారు, నేను కూడా సౌందర్యతో పాటు వెళ్లాల్సింది. ఆ రోజు నాకు షూటింగ్ ఉండడం వల్ల బిజీ అయిపోవడం వల్ల వెళ్ళలేకపోయాను, లేదంటే నేను కూడా సౌందర్యతో పాటు పోవాల్సిందే. ఆవిడంటే నాకు చాలా ఇష్టం, మా ఇద్దరము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ రోజు నేను పడినటువంటి బాధ నరకం అంతా ఇంత కాదంటూ ఆవిడైతే ఎమోషనల్ గా చెప్పారు. నిజంగా సౌందర్య గారు మన తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. తమిళ్లో, మలయాళంలో, కన్నడలో ఆవిడ చేసినా ఎక్కువగా తెలుగులోనే చేశారు. మిగతా భాషల్లో అడపాదడప చేశారు, కానీ ఆవిడ తెలుగుకే పరిమితం. తెలుగువారు ఆవిడ్ని పూర్తిగా తీసుకున్నారు. అంటే సావిత్రి గారి తర్వాత మళ్ళీ అంతటి గొప్ప మంచి ప్రజాదరణ పొందినటువంటి నటి సౌందర్య గారు.